వెల్కమ్ టు డే అవుట్ వ్లాగ్. ఇవాళనైతే బయటికి పోదాం అనుకున్నాం. సో ఇట్లా రెడీ అవుతున్నాం. రెడీ అవుతున్నా. చిన్న పాప ఏమో అక్కడ పడుకుంది. కనిపించిందా? చిన్నది పెద్దది. హాయ్ బాబు. బయటికి వెళ్దాం అనుకున్నాం కదా. నేను లేచేసరికి మా బావ చికెన్ తీసుకొచ్చి పెట్టేసిండు. ఇంకా లేస్తే ఫ్రెష్ అప్ అయిపోయి వంట చేసుకొని వెళ్ళిపోదామని. అస్సలు కాదు, మస్తు ఓవర్ చేసిండు. సండే వచ్చినా మండే వచ్చినా ఏ డే వచ్చినా నేనే చేసుకోవాలి. ఎప్పుడో ఒకసారి నాకు హెల్త్ బాగాలేనప్పుడు మాత్రం చేస్తావా అంటే చేస్తాడు అంతే. బట్ ఇవాళ మాత్రం నేను లేవక ముందే తీసుకొచ్చేసిండు. నేను కూడా ఇంత లేట్గా లేవడానికి రీజన్ ఏంటంటే మా పాప అస్సలు పడుకోలేదు నైట్. ఆల్మోస్ట్ 5:30కి అట్లా పడుకుంది. ఇంకా నేను కూడా 7:30కి అలా లేచిన. ఆమె పడుకున్న తర్వాత నేను వెంటనే చేసిన. ఇక్కడ నేను చూపించేది ఏంటంటే కొబ్బరి పాలు ఉంటాయి కదా, వాటిని డీప్ ఫ్రీజ్లో పెట్టుకొని ఆ తర్వాత మిక్సీ పట్టేసుకుంటే క్రీమ్ లాగా అయిద్దట. అది స్కిన్ వైట్నింగ్కి యూజ్ అవుతుంది అంటే సరే ట్రై చేద్దాం అనుకున్నా. బట్ ఇట్స్ ఫేక్, అసలు క్రీమ్ లాగా కాదు కదా, ఏం కాలేదు. ఇంకా ఆ కొబ్బరి క్రీమ్కి ఇంకా వాట్సాప్లో ఆర్డర్స్ అంట, బిజినెస్ రన్నింగ్ అంట, ఏందో ఏందో. నేను కూడా ఆమె చెప్పినట్టే ట్రై చేసిన, అసలు రాలేదు. కొమ్మల జాతరకి అయితే వచ్చేసినాము. ఇక్కడ మేము స్టన్ అయిన విషయం ఏంటంటే పార్కింగ్ ఛార్జెస్. అబ్బా, ఎక్కడికి వెళ్ళినా పార్కింగ్ ఛార్జెస్ ఉంటాయి. బట్ సైకిల్కి కూడా 20 రూపీస్ పార్కింగ్ అంటే మేమైతే షాక్ అయినాం ఫస్ట్. ఆల్మోస్ట్ సైకిల్ మీద వచ్చేటోళ్ళు అందరూ ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళే ఉంటారు కదా, పక్క ఊర్లో. అట్లా వాళ్ళకు కూడా పార్కింగ్ ఛార్జ్ తీసుకోవాలా, వాళ్ళు లోకల్ వాళ్ళే అవుతారు కదా అనుకున్నాము. అంతే, ఆ ఒక్క విషయం తప్ప అన్ని విషయాలలో ఓకే అనిపించింది. నాకైతే మేడారం జాతరని మళ్ళీ చూసినట్టు అనిపించింది. ఆల్మోస్ట్ 4 years అవుతుంది మేము మేడారం జాతరకి గున్ను కానీ పుట్టు వెంట్రుకలు తీయడానికి వెళ్ళినాము. మళ్ళీ ఇంతవరకు వెళ్ళలేదు. ఇప్పుడేమో డాలీ గాని టైం అయింది. బట్ డాలీ గానికి ఇంకా జుట్టు పెరగలేదు. అండ్ ఇప్పుడే వద్దులే అనుకున్నాము. అందుకే ఇంకా ఎక్కడికి వెళ్ళిపోయేసరికి నాకైతే పిచ్చి లేచినట్టు అనిపించింది. అందుకే మా బావని బయటికి తీసుకెళ్ళండి హోలీ దగ్గర నుంచి అడుగుతున్నా. ఇప్పుడు కుదురుకొని తీసుకొచ్చిండు. అది కూడా సండే. మండే నుంచి సాటర్డే వరకు పాపం బిజీగా ఉంటాడు కదా, సండే ఇంట్లో రెస్ట్ తీసుకోవాలని ఆయన అనుకుంటాడు. ప్రతిరోజు ఇంట్లోనే ఉంటా కదా, సండే అయినా బయటకు వెళ్ళాలని నేను అనుకుంటా. మా అలాగే మీరు కూడా ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అండ్ మాదైతే కొమ్మాల దాటిన తర్వాత నర్సంపేట ఉంటుంది కదా, నర్సంపేట. అండ్ మా బావ వాళ్ళదేమో మడికొండ. మీరు కొమ్మాల చుట్టుపక్కల ఉంటే హాయ్ అని కమెంట్ చేయండి, మనం ఫ్రెండ్స్ అయిపోదాం. అండ్ ఇంకా మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం కదా విజిట్ అయితే తప్పకుండా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీకు నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ దర్శనం అయితే చేసుకోలేదు. ఆల్మోస్ట్ కిలోమీటర్ వరకు ఉన్న దర్శనానికి లైను. దాంట్లో మళ్ళీ ధర్మ దర్శనం అని, స్పెషల్ అని, శ్రీగ్ర దర్శనం అని అన్ని లైన్లు ఒక్క తిరగానే అనిపించినాయి మాకు. ఇంకా పిల్లల్ని పట్టుకొని అంత డేర్ చేసుడు అవసరం లేదు, చిన్నపిల్లలు కదా అని అనుకున్నాము. అప్పటికి ఇంకా నేను డెలివరీ అయ్యి 6 months కూడా కంప్లీట్ అవ్వలేదు. అప్పుడే బేబీని ఇబ్బంది పెట్టడం, నేను ఇబ్బంది పడడం ఎందుకు అనుకున్నా. తిరిగినంతసేపు సోగ్గానే తిరిగినాం. బట్ ఇంటికి వచ్చిన తర్వాతనే నా తలకాయ అయితే బద్దలైపోయిందండి. మా బావ కూడా అదే అంటాడు, తిప్పు అంటావు, తిప్పుతూనేమో తిప్పకాయ తిరిగినట్టు తిరుగుతావు, వచ్చిన తర్వాత మాత్రం నాకు చుక్కలు చూపిస్తావు, నేను తిప్పాలంటే నాకు కూడా అదే టెన్షన్ అని ప్రతిసారి అదే డైలాగ్ కొడుతూ ఉంటాడు. ఎందుకంటే తిరిగే వరకు సోగ్గానే తిరుగుతా, తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం పేషెంట్ అయిపోతా. ఇంకోసారి బయటికి వెళ్ళొద్దని అనుకుంటా, బట్ వెళ్ళకుండా మాత్రం ఉండలేకపోతా. ఒక 10 days బయటికి వెళ్ళకుండా ఉన్నాను అనుకో, నాకే పిచ్చిలేస్తుందా ఏంది అనిపిస్తుంది. ఇంకా రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం వరంగల్ దగ్గరలో ఒక విలేజ్ దగ్గర మేము ఆగినాము. మంచి వేప చెట్టు చూసి ఆపిండు మా బావ. ఇంకా కార్ని కూడా కాసేపు రెస్ట్ ఇచ్చేసినాం కార్కి. ఇంకా వేప చెట్టు నీడల కారు మేము అట్లా సేద తీరినాము. నేనైతే మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో దీపం పెట్టిన తర్వాత చికెన్ ఫ్రై, బగారా రైస్, అట్లనే కొద్దిగా గోధుమ పిండి చపాతీలు చేసుకున్నాము. సో ఫస్ట్ అయితే చపాతీ తిన్నామని వేస్తూ ఉన్నాం మా బావకి. అప్పటికే మా బావ నాకు ఆకలి వేస్తూ ఉన్నది, మీరు తినకుండా నాకైతే పెట్టండి బాబు అని అన్నాడు. నేను మార్నింగ్ టిఫిన్ చేసినా, బట్ ఆయన మాత్రం ఏం తినకుండా వచ్చిండు. దర్శనం అయ్యే వరకు ఏం తిననని. ఇప్పుడు చివరికి దేవుడు దర్శనం కూడా కాకుండానే తినేస్తూ ఉన్నాడు. పాపం మస్తు సిక్ అయిపోయిండు. నాకైతే చిన్నప్పటి నుంచి అలవాటు, ఏదైనా గుడికి వెళ్తానా అంటే మార్నింగ్ నుండి వాటర్ కూడా తాగకుండా దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత కొబ్బరి నీళ్ళు తాగి అప్పుడు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఏదైనా తినేదాన్ని. వెమ్లవాడ వెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా అట్లనే చేసేటోళ్ళము. కానీ ఈసారి మాత్రము ఇంకా నేను డెలివరీ అయిన తర్వాత ఈ పత్యాలు అవి ఏం చేయాలని అనుకోవట్లేదు. ఎందుకంటే ఎంత హెల్తీగా తింటే, ఎంత బాగా తింటే మనం అంత యాక్టివ్గా ఉంటాం కదా. సో కంప్లీట్లీ నేనైతే బంద్ పెట్టేసిన. మా బావ మాత్రం దర్శనం అయ్యే వరకు ఏం తినను అని చెప్పేసి ఉన్నాడు. బట్ ఇంకా ఆయన వల్ల కూడా అవ్వలేదు. అక్కడే దర్వాజా దగ్గర మొక్కి కొబ్బరికాయ అయితే కొట్టేసినాము. ఇంకా రిటర్న్ అయిపోయినాము. మా ఇంటికి వెళ్ళే దారిలోనే కదా, నర్సంపేట వెళ్తుంటేనే ఉంటుంది. సో చాలాసార్లనే దర్శనం చేసుకొని వెళ్ళిన రోజులు ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఇవాళ స్పెషల్గా చేసుకోవడానికి ఏముంది, కాదు అంటే జాతర అవుతుంది కదా చూద్దామనేసి వచ్చినాము. ఇంకెప్పుడైనా దర్శనం చేసుకుందాంలే అని మమ్మల్ని మేము సర్ది చెప్పేసుకొని రిటర్న్ అయిపోయినాము. ఇంకా రిటర్న్ అయితే తింటా ఉన్నాము. మా గున్నుగాడు కూడా ఆకలితో ఉంది పాపం.
గున్నుగాడు ఎప్పుడు చికెన్ తింటుందో ఎప్పుడు తినదో ఆమెకే తెలియదు. ఒక్కోసారి గ్రేవీ నచ్చితే ఓన్లీ గ్రేవీతో తింటుంది, ఇంకా ఒక్కొక్కసారి ఏమో చికెన్ మాత్రం తింటుంది. అదేందో అసలు ఆమె మెంటాలిటీ నాకు ఇప్పటి వరకు కూడా అస్సలు బోధపడట్లేదు. మొత్తానికైతే తొందర తినేసినాము. ఇంకా మా గున్నుగాని విషయం అయితే మా బావ దర్శనానికి వెళ్దాము, నేను వాటర్ బాటిల్ తీసుకొస్తా అని డేర్ చేసి మరీ వెళ్ళి వాటర్ బాటిల్ తేవడానికి వెళ్ళిండు కార్ దగ్గరికి. అప్పటి వరకు కూడా మేము ఒక బొమ్మల షాప్ ముందు ఉన్నాము. నా దగ్గర అయితే సింగిల్ రూపీ కూడా లేదు. ఇద్దరు పిల్లల్ని పట్టుకొని అక్కడే ఉన్నా. ఒక్క 20 minutes వరకు ఉన్నాము. బండి పక్కనే పార్కింగ్ చేసినా కూడా ఆ మందిలా తోపుకుంటూ వెళ్ళి వచ్చేసరికి మా బావకు ఒక 1/2 hour వరకు టైం పట్టింది. అంతసేపు మేము ఆ షాప్ ముందు ఉన్నా కూడా మమ్మీ నాకు ఇది కావాలి, నాకు ఇది ఇవ్వు, కొనివ్వు అని మాత్రం ఒక్కరోజు కూడా ఇంతవరకు అస్సలు ఇబ్బంది పెట్టలేదు. ఇక్కడ అని కాదు, ఏ జాతరలకు వెళ్ళినా కూడా ఎప్పుడూ నాకు ఇది కావాలి మమ్మీ అని అడగదు. తను అడగకముందే నేనే తీసుకుంటా ఏదో ఒకటి. మా గున్నగాని విషయంలో నేను హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏదైనా ఉన్నది అంటే ఆమె చెప్తే వింటుంది, అండ్ వద్దు అంటే అక్కడనే ఆగిపోతుంది. ఇంకేదైనా కావాలి అంటే మమ్మీ నాకు కావాలి అని అడుగుతుంది, కానీ వెంటనే కావాలని మాత్రం అస్సలు గీపెట్టి ఏడవదు. ఇంకా ఎప్పుడో ఒకసారి మాత్రం మేము తీసుకొచ్చి ఇస్తాము. అప్పుడు ఆమె ఫుల్ హ్యాపీ అయిపోతుంది. ఇంకా అంతే. ఇంకా బయటికి వెళ్తే మాత్రం నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కొని అది కొని అని మాత్రం అస్సలు అనదు. ఇంక్లూడింగ్ ఇప్పటి వరకు కూడా ఐస్ క్రీమ్ రోజు కొనుక్కుంటూ ఉంటుంది కదా, కానీ అసలు నాకు ఐస్ క్రీమ్ కావాలని మాత్రం అడగదు. ఆమెకు నచ్చితే వెళ్ళి బయట నిల్చుంటూ ఉంటుంది. ఇంకా నేనే ఐస్ క్రీమ్ కావాలేమో అందుకే బయటకు వెళ్తుందేమో అనుకొని వెళ్ళి తీసుకొని వచ్చి ఇచ్చేస్తా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఐస్ క్రీమ్ కావాలా గున్ను అని అడిగితే అప్పుడు చెప్తుంది, మమ్మీ కొనిస్తావా అని అడుగుతుంది. అప్పుడు మెల్లగా తీసుకొని ఇచ్చేస్తా. అందుకే ఇప్పటి నుంచి అయితే ఇంకా ఐస్ క్రీమ్ కొనే గోల కూడా లేదు. ఇంట్లోనే ఐస్ క్రీమ్ కూడా రెడీ చేసి ఇచ్చేసినాము. ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఐస్ క్రీమ్ చేసిన, అది కూడా మా పాపకు నచ్చే విధంగా ఉన్నది. మీతో కూడా రెసిపీ షేర్ చేసుకుందాం అనుకున్నా, బట్ వీడియో తీయడం మాత్రం మర్చిపోయినా. ఎందుకంటే మధ్యాహ్నం టైంలో చేసిన, ఇద్దరు పిల్లలు పడుకొని ఉన్నప్పుడు. ఇంకా అప్పుడు వీడియో తీసే అసలు ఆలోచన కూడా రాలేదు. లేసేలోపు ఐస్ క్రీమ్ అయిపోవాలనుకున్నా అంతే. ఇంకా లాంగ్ వీడియోస్ పెడితే ఇదే ప్రాబ్లం అండి, అసలు ఏం మాట్లాడాలన్నా కూడా అర్థం కాదు. సరే, ఇంకా నాకు కామెంట్స్ మోస్ట్లీ వచ్చినవి అయితే నీ దగ్గర ఉన్న మిషన్ కాస్ట్ ఎంత అక్క అని. నేను తీసుకున్నప్పుడైతే అది 38,000 వరకు పడింది. బట్ ఇప్పుడు మాత్రం దాని కాస్ట్ 40,000 ప్లస్ ఉన్నది అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో. ఇంకా బయట అయితే ఇంకెక్కువనే ఉంటుంది. ఒకవేళ మీరు కావాలంటే దాని గురించి పూర్తిగా తెలుసుకొని ఒక డెమో క్లాస్ విని ఆ తర్వాత మీరు ఏదైనా బిజినెస్లో పెట్టాలనుకుంటే పెట్టేయచ్చు. ఎందుకంటే మీరు ఆల్రెడీ టైలర్ అయి ఉంటే మాత్రము డిజైన్ స్టిచ్ చేసుకోవడం కోసము, చున్నీస్ పైన ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవడము, లేదంటే శారీస్ పైన బార్డర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ ఉంటాయి కదా, అవి చేసుకోవడానికి మాత్రం ఫుల్ యూజ్ అవుతుంది నా దగ్గర ఉన్న మెషిన్ అన్నట్టు. నా దగ్గర ఉన్న మెషిన్ అయితే ఉషా జానం 120 డ్రీమ్ మేకర్. 120 స్టిచ్చెస్ వస్తాయి, అండ్ డబుల్ స్టిచ్ డబుల్ నీడిల్తో కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నాకైతే ఏం తెలియనప్పుడే తీసుకున్నా దాని గురించి. సింగిల్ పాయింట్ కూడా తెలియదు, అసలు డబుల్ నీడిల్ కూడా యూజ్ చేస్తారని తెలియదు. దాంతోపాటు మాకు ఒక సీడీ కూడా వచ్చింది. దాన్ని పెన్ డ్రైవ్కి కాపీ చేసుకుని ల్యాప్టాప్కి పెట్టి చూసిన తర్వాత మాత్రం అర్థం కాలేదు నాకు దాన్ని ఎట్లా యూజ్ చేయాలి అని. డైరెక్ట్గా మనం ఒక అంచనాకు వచ్చేసి నార్మల్ మిషన్ లాగానే స్టిచ్ చేద్దామంటే మాత్రము క్లాత్ మొత్తం ముడితొచ్చేస్తుంది. జాగ్రత్త. ఇంకా మా పర్సనల్ విషయాల్లోకి వస్తే మా బావ అయితే ఇంటర్ కంప్లీట్ చేసేసిండు. ఇంకా నేనేమో బీటెక్ కంప్లీట్ చేసేసిన. మా బావ 10th ఇంటర్ కంప్లీట్ చేయడానికే ఆయనే ఫైనాన్షియల్గా కానీ ఫ్యామిలీ పరంగా కానీ మస్తు కష్టాలల్లో కంప్లీట్ చేసిండు. ఇంకా డిగ్రీ చేయలేనేమో అనుకున్నాడు. పాపం ఓపెన్లో అప్లై చేస్తా అని అంటా ఉన్నాడు. ఇంకా ఇప్పుడు చేసి ఏం చేస్తావులే బావా అని నేను కూడా 2-3 సార్లు అన్నా. ఎందుకు అంటే డిగ్రీ అనేది ఓపెన్లో చేసే కంటే డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళి చదువుకుంటేనే బాగుంటుంది. ఇంకా ఇప్పుడు 30+ ఉన్నాడు. ఇప్పుడు కాలేజ్కి వెళ్ళి చదివితే ఏం బాగుంటుంది చెప్పండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మా బావకి కష్టపడే తత్వం ఎక్కువ. సో కష్టపడే అతను ఎక్కడున్నా బ్రతుకుతాడు అనే ఫీలింగ్ నాది. ప్రస్తుతానికైతే మా హస్బెండ్ కార్ డ్రైవింగ్ చేస్తాడు. మాకే ఒక కార్ ఉంది. సో దాన్ని రెంట్కి ఇవ్వడము అట్లా ఆయన. సో ఆ వర్క్ అట్లా మా బావ చేస్తూ ఉంటాడు. ఇంకా నేనేమో ఇంట్లో ఖాళీగానే ఉంటా, ఇద్దరు పిల్లల్ని చూసుకుంటా. ఇంట్లో ఖాళీగా ఉంటా అనే కంటే హౌస్ వైఫ్ పనులన్నీ నేనే చేస్తా. ఇంట్లో మెయిడ్ చేసే పనులన్నీ ఉంటాయి కదా, అవన్నీ మనమే చేస్తాము. ఇంకా మన ఫ్యామిలీ పనులు మనం చేసుకుంటే మనకంత కష్టంగా భారంగా అని మాత్రం అనిపించదు. కాకపోతే రోజు అవే పనులు చేసి రొటీన్ అయిపోతుంది. అసలు ఒక మూవీలో అది అంటది కదా, జెండు బామ్ స్మెల్ లేకుండా పడుకోవాలనిపిస్తుంది అన్నయ్య అని వాళ్ళ అన్నయ్యతో అంటది. సో ఆ టైప్ అన్నమాట నేను.
ఎందుకమ్మా చిన్నప్పటి నుంచి అంత సుకుమారంగా పెరిగినవా అని మాత్రం కామెంట్ చేయొద్దు. నేను కూడా కష్టపడిన, చదువుకున్నా, బట్ ఎప్పుడు ఇంట్లో పనులు వంట అంతా చేయలేదు. 10th వరకు అయితే స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చే వరకు 4:30, 5 వరకు వచ్చేదాన్ని. వచ్చిన తర్వాత ఇంట్లో అమ్మకి హెల్ప్ చేసేదాన్ని, కానీ కంప్లీట్గా ఇంటి పనులన్నీ మీదేసుకొని నేను ఎప్పుడు చేయలేదు. ఇంకా పెళ్ళైన తర్వాతనే మెల్లిమెల్లిగా అలవాటు చేసుకుంటా వచ్చిన. నేనైతే డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అయితే అస్సలు కాదమ్మా. మా డాడీకి నాకు అస్సలు పడదు ఒక్క క్షణం కూడా. ఇంకా ఇప్పుడైతే పెళ్ళైన తర్వాత మా బావకి నాకు అదేందో నాకు ఎంత ఇష్టం ఉంటుందో వాళ్ళతోటే ఎక్కువ గొడవ పడతా ఉంటా. ఇంట్లో కూడా అంతే, మా నాన్న అంటే నాకు ఎంత ఇష్టమో అంతకంటే ఎక్కువ సార్లనే గొడవ పడతాము. ఇంకా మా అక్క ఉన్నప్పుడైతే మా అక్కతోటి ఇంకా ఎప్పుడు గొడవనే ఉండేది. కోపం వస్తే చీపురు కట్ట మర్రేసి కొట్టి మరి గొల్లెం పెట్టి బయటికి వెళ్ళిపోయేది మా అక్క. అసొంటక్క పాపం ఇప్పుడు ఆమె లేదులేండి. అది లేని లోటు నాకైతే ఇప్పుడు జీవితంలో తెలుస్తూ ఉన్నది. అప్పుడు ఎందుకు కొట్టిందా అని నాకు ఇప్పుడు నా పిల్లల్ని చూస్తే అర్థమవుతా ఉన్నది ఎందుకు కొట్టింది అని. ఇంట్లో చిన్నోళ్ళు ఉంటేనే అంతా అసలు తీట పనులు వద్దన్న పనులు చేస్తూనే ఉంటారు. నేను కూడా మా అక్క చెప్పిన పని వినకుండా నాకే తెలుసు అని చేసేదాన్ని. దానికేమో కోపం వచ్చి పిచ్చి కొట్టేది. ఒక్కొక్కసారి ఏమో మా అక్కకి మా అమ్మకి ఇద్దరికి కోపం వచ్చింది అనుకోండి, ఇద్దరు నా మీదనే పగ తెరుచుకునేటోళ్ళు. మా అమ్మ అయితే కొట్టేది, మర్చిపోయేది. ఇంకెప్పుడో ఒకసారి అయ్యో బిడ్డను కొట్టినా అని కళ్ళల్లో నీళ్ళు తెరుచుకునేది. కానీ మా అక్క మాత్రం కొట్టి వెంటనే మళ్ళీ సారీ చెప్పేది. సారీ చెప్పుడు ఒక్కటే కాదు, మళ్ళీ నాకు కూడా ఏదో ఒక హెల్ప్. ఇంకా మేమైతే తెచ్చుకున్న ఫుడ్ అంతా తినేసి కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకున్నాము. ట్రైపాడ్ ఒక దగ్గర పెట్టి వీడియో షూట్ చేస్తా ఉన్నా. మా గున్నుగాడు ఉన్నది కదా, తొందర తినేసింది. ఇంకా ఆమె ఎప్పుడెప్పుడు వెళ్దామా ట్రైపాడ్ దగ్గర కానీ చూస్తూ ఉన్నది. తొందరగా తినేసి వచ్చి ట్రైపాడ్ని అయితే ఇంకా ఆమె కదిలించిన తర్వాత నేనైతే వీడియో తీయడం ఆపేసిన. అండ్ అట్లనే మేము కూడా వ్లాగ్ ఎండ్ చేసేసాం. బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.